హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్ లాస్ట్ సండే స్పెషల్ కి సీక్వెన్స్ కంటిన్యూషన్. దిస్ ఇస్ అ కంటిన్యూషన్ ఆఫ్ లాస్ట్ సండే స్పెషల్. కాబట్టి లాస్ట్ సండే స్పెషల్ ఎవరైనా చూసి ఉండకపోతే ముందు అది కూడా చూడండి. అది ముందు చూసి తర్వాత ఇది చూస్తే బాగుంటుంది. లేకపోతే ఓకే, అది అది తప్పనిసరిగా చూడండి. దాని తర్వాత ఇది కంటిన్యూషన్ కదా. లేకపోతే మళ్ళీ మధ్యలో ఏదో ఇంటర్వెల్లో సినిమాకి వెళ్ళినట్టు ఉంటుందేమో. అది నా అభిప్రాయం. అయితే ఆ, కానీ నేను డిస్కస్ చేసే టాపిక్ చాలా సీరియస్ టాపిక్ అండి. చాలా సీరియస్ టాపిక్. సీరియస్ ఫర్ ఎవ్రీబడి. చిన్నపిల్లలకి ఏమి కాకపోవచ్చు కానీ ఇంకా కెరియర్, ఇంకా అంటే 20 బిలో 20 ఇయర్స్ లేకపోతే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి రిలవెంట్ కాకపోవచ్చు కానీ అదర్వైజ్ అందరికీ రిలవెంటే. ముఖ్యంగా 40 అండ్ అబోవ్ వాళ్ళకి ఇది ఇంకా చాలా రిలవెంట్ అండి. ఏంటి థీమ్? చాలా సింపుల్ అండి. ఏంటి సింపుల్ అంటే, హౌ యు సీ యువర్ రిటైర్డ్ లైఫ్ డౌన్ ది లైన్. మీరు 40-45 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళు అనుకోండి, 40 ఏళ్ళు ఇంకా బియాండ్ దట్ అనుకోండి. హౌ యు సీ యువర్ రిటైర్డ్ లైఫ్. మీరు రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? హౌ యు వాంట్ టు లివ్, హౌ యు సీ ఇట్ అన్నది కదా. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏదో పని పాట ఏదో చేస్తాము. ఏదో చేసి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకోటి ఇంకోటి చేసి, పని చేసి డబ్బులు సంపాదిస్తాము, ఖర్చు పెడతాము. ఆ, ఒక్కోసారి హ్యాండ్ టు మౌత్లో ఉంటుంది, చాలీ చాలని డబ్బులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే డబ్బులు బాగా వస్తాయి కానీ నిలబెట్టుకోలేకపోవటం. ఆ తర్వాత డబ్బులు అవసరం రావటం, అవసరమైనప్పుడు అయ్యో అనవసరంగా అక్కడ అలా వేస్ట్ చేసాం, ఇలా వేస్ట్ చేసాం, లేకపోతే బాగుండేది ఇప్పుడు అని అనుకోవటం. అన్ని మామూలే. కొంచెం సర్ప్లస్ డబ్బులు సఫిషియెంట్గా సంపాదించే వాళ్ళు, సర్ప్లస్ ఉన్నవాళ్ళు, సేవింగ్స్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా జాబులు అవి చేస్తూ ఆ, డబ్బులు వెనకేసిన వాళ్ళు, ఇళ్ళు అది కొనుక్కుని అట్లా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు పడకపోవచ్చు. బట్ అదర్వైజ్ లైఫ్ అనేది ఏం లేదు. లైఫ్ స్పాన్ ఒక 60-70 సంవత్సరాల స్పాన్ తీసుకుంటే అందులో 40 సంవత్సరాలు యాక్టివ్గా ఉంటాం కదా. 40, నార్మల్గా 40 ఇయర్స్ +/- 40 ఇయర్స్ యాక్టివ్ లైఫ్ ఉంటుంది కదా. మరి ఆ యాక్టివ్ లైఫ్ దట్ డిటర్మిన్స్ హౌ యు లివ్ నెక్స్ట్. అందుకని నేను వేశాను ఈ ప్రశ్న. అయితే ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటేంటంటే, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలా? అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు డిసైడ్ ఆర్ ప్లాన్? నెససరీ టు డిసైడ్ ఆర్ ప్లాన్? ఈజ్ ఇట్ నెససరీ టు ప్లాన్ అండ్ డిసైడ్? క్వశ్చన్ నెంబర్ 1. ఇలా ఆలోచించకపోతే ఏమవుతుంది? ఓకే, ఆటో పైలట్ సిస్టమ్ లాగే ఉంది. మామూలుగా అదే టైం టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాని అంతటా అదే గడిచిపోతుంది, అయిపోతుంది. టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం. అంటే యువర్ ఇంటెన్షన్స్ ఆర్ యువర్ లిమిటేషన్స్ అని చెప్తారు కదా. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ యువర్ లిమిటేషన్స్. నువ్వు ఇలా అసలు ఎన్ని ఆలోచించుకోవద్దు, లాగించే నీ పన్ను చేసుకుపో అని చెప్తారు కదా. అది అది చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్. అది ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. దానికంటే మధ్యం బెటర్ ఏంటంటే, నా లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోవటం, ప్లాన్ చేసుకోవటం సబబే అని నాకు అనిపిస్తుంది, మంచిదే అని అనిపిస్తుంది. నా దృష్టిలో అయితే చేసుకోవాలి. మన జీవితాన్ని మనకు కావలసిన విధంగా మనం కోరుకుంటే తప్పేం లేదు. అది కోరుకుంటే అట్లే. కాబట్టి ఏంటంటే మనం
లైఫ్‌ని ముందు 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 ఎలా బతకాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలా? అక్కర్లేదా? అనేది ప్రశ్న. నా దృష్టిలో అయితే ప్లాన్ కాకపోయినా ఒక అవగాహన ఉండాలి. ఒక డ్రీమ్ ఉండాలి. ఒక ఆశ ఉండాలి. ఆలోచన ఉండాలి. నేను ఇలా ఇలా ఉంటాను. ఇలా ఇలా ఉంటాను. తర్వాత రెండోది మనం అనుకుంటే అయిపోతాయా? మన కర్మ ఎలా ఉంటే అలాగా. కర్మ ఎలా రాసుంటే అలాగా. నాకు ఈరోజు 'టామ్ క్రూజ్' సినిమా చూసొస్తున్నానండి ఈరోజు. ఏదో బలవంతాన ఇంట్లో టికెట్లు తీస్తే, నేను మామూలుగా సినిమాలకు వెళ్ళను గానీ వెళ్ళాను. 'టామ్ క్రూజ్' సినిమాలో అతని సినిమాలన్నీ ఇటు 'మిషన్ ఇంపాసిబులే' కదా! 'మిషన్ ఇంపాసిబులే.' అయితే ఒక మెసేజ్ ఉంటుంది. ఇది లాస్ట్ అట ఇంకా టా 'మిషన్ ఇంపాసిబుల్' సీరీస్ ఇంక రావట. ఆహ్, అతను చెప్తాడు అందులో ఏంటంటే, నథింగ్ ఈజ్ రిటెన్. కొన్ని కొన్ని పంచ్ డైలాగులు ఉన్నాయి. 'నథింగ్ ఈజ్ రిటెన్' అంటాడు. తర్వాత 'యూ ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్' అంటాడు. యూ క్రియేట్ వాట్ యూ క్రియేట్, ది లైఫ్ దట్ యూ క్రియేట్ ఈజ్ యువర్ డెస్టినీ అంటాడు. ద లైఫ్ దట్ యూ క్రియేట్ ఈజ్ యువర్ డెస్టినీ అంటే, యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని. మీ లైఫ్ మీ చేతిలో ఉంది. మీకు కావాల్సిన విధంగా మీరు మలుచుకోవచ్చు. మీరు మలుచుకోండి అని అంటారు. సరే. నాకు బాగా నచ్చింది. చాలా గొప్ప మెసేజే అని. అతను సినిమాలు అట్లాగే ఉంటాయి. ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. అసంభవం. అసంభవం లాంటి పనులు సంభవం చేస్తాడు. అంటే సినిమాలు ఏంటి, రియల్ లైఫ్ డిఫరెంట్ అనుకోండి. సినిమాలో అట్లీస్ట్ చేసి చూపిస్తాడు. ఏంటంటే యెస్, హి వాంట్స్ టు షో. ఇక్కడ అలాగే లైఫ్‌ని మనం మనకు కావాల్సిన విధంగా మనం కోరుకోవచ్చు. నన్నడిగితే కోరుకోవాలి, తప్పేమి లేదు అని. ఎందుకంటే వి ఆర్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. వి లివ్ హియర్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం పాటు ఉంటాము. ఆ తర్వాత మనం ఎవరికీ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడో పుడతారు. ఇది నాకు చాలా ఫిలాసాఫికల్‌గా అనిపిస్తదండి ఈ సినిమా, ఈ పాట. ఇది 'ఎవరికి వారే యమునా తీరే' ఆ సినిమా పేరు. ఎక్కడో 'రాజ్‌బాబు' గారి సినిమా అది. దాసరి నారాయణరావు గారు అనుకుంటా డైరెక్షను. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎవ్వరికీ చెప్పకుండా పోతూనే ఉంటారు. ఎవ్వరికీ చెప్పకుండా పోతూనే ఉంటారు. ఎవరికి వారే యమునా తీరే అని టైటిల్ సాంగ్ అది. నాకు నేను ఎప్పుడూ వెన్ ఐ వాస్ ఇన్ టీనేజ్, టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని అప్పుడు. అది రామా టాకీస్‌లో ఆ సినిమా వచ్చింది. అక్కడ దగ్గరలోనే ఉండేవాడిని నేను. రోజు రాత్రి సెకండ్ షో ప్రశాంతంగా ఉంటది కదా! ఆ పాట రోజు వినిపిచ్చేది. ఇక్కడ అలంకార్‌లోనేమో కృష్ణ గారి 'దేవదాసు'. అక్కడేమో రాజ్‌బాబు గారి 'ఎవరికి వారేమన్నా తీరే.' ఈ పాట అదే పనిగా నంబర్ ఆఫ్ టైమ్స్ విని ఉన్నాను. రోజు వినటమే కదా! సెకండ్ షోకి సెకండ్ షో టైమ్‌లో దగ్గరలోనే ఉండేవాడిని. వినిపిచ్చేది. అది నేను తర్వాత కూడా దాన్ని ఆలోచించి చాలా బావుందే, చాలా రాసాడే అనిపించింది నాకు. హ్మ్. ఆయన రాసినాయన చాలా పెద్ద పాపులర్ కాదు గానీ చాలా గొప్ప మనిషి. హ్మ్. ఆహ్, అయితే ఎవరికి వారే యమునా తీరే. అలాగే ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతూనే ఉంటాం. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు గదా లైఫు. కాబట్టి 100% మనందరికీ తెలిసేంటంటే దిస్ ఈజ్ ఎ టెంపరరీ గేమ్. దిస్ ఈజ్ ఎ టెంపరరీ రోల్. పెర్మనెంట్ మాత్రం కాదు. ఎవ్వరు పెర్మనెంట్‌గా ఇక్కడ ఉండము. కొత్తోళ్ళు వస్తుంటారు, పాతోళ్ళు పోతుంటారు కదా! సో, ఉన్నప్పుడు మనకి ఆలోచన ఉంది కదా! మైండ్ ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు. మనం పుట్టుకతోటి జంతువుల్లా కాకుండా మనం ఒక మైండ్ తోటి పుడతాం. థింకింగ్ ఫ్యాకల్టీ ఒకటుంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది కలిగితే బాధపడతాము. ఆహ్, బా సంతోషం ఆ సంతోషప సంతోషపడే విషయాలైతే ఆనందిస్తాము కదా! ఈ
ఎమోషన్స్, ఫీలింగ్స్, డిజైర్స్, ఇంకా ఏంటేంటేంటో ఉన్నాయి కదా. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత కోరికలు మొదలవుతాయి. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. జంతువులకి, పక్షులకి ఏముండవు. వాటికి కావాల్సిందల్లా ఏంటంటే తినటానికి తిండి ఉండాలి అంతే. తినటానికి ఆహారం ఉండాలి అంతే. బతికేస్తాయి. నాకు అది కావాలి, ఇది కావాలని అనుకో. తర్వాత ఆహారం దొరకకపోతే ఎవరిని ఎవరి మీద కంప్లైంట్ చేయవు, దేవుడిని తిట్టవు. దేవుడా ఎందుకు పుట్టించావు, నాకు ఆహారం ఇవ్వట్లేదు ఏంటని తిట్టవు. జనరల్గా ఏంటంటే ఈ సృష్టిలో ఆహారం అందరికీ అందుతుంది. ఎందుకంటే నేచర్స్ లా ఎలా ఉందంటే నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హిజ్ కర్మ. బట్ అట్ ది సేమ్ టైం లేక తినటానికి లేక చచ్చిపోయే సిచ్యువేషన్స్ మాత్రం ఉండవు జనరల్గా. జంతువులకు కానీ, మనుషులకు కానీ, ఎవరికి కానీ. అట్లా ఏంటంటే నేచర్లో వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ ఇట్ ఈస్ ద నేచర్ ఈజ్ లైక్ మదర్. మరి దేవుడు అనే పేరు నేను పెట్టడం లేదు, ఎందుకంటే దేవుడు అంటే మళ్ళీ కాంట్రవర్సీ. కొంతమందికి దేవుడు అంటే ఆ, నమ్మకం ఉండదు కదా, అందుకని. సో ఈ ప్రకృతి, మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ ప్రకృతి యూనివర్స్ ఈజ్ లైక్ మదర్. ఎందుకని మదర్ అంటున్నానంటే వీఆర్ హియర్, తల్లి ఒడిలో ఉన్న తల్లి ఒడిలో ఉన్నాము అనుకోవాలి చెప్పాలంటే. ఈ భూమి మీద పుట్టాము అంటే మన తల్లి ఒడిలో ఉన్నాం. మదర్ ఎర్త్ పైన ఆకాశం ఉంది. ఎర్త్ మీద మన మనకు కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి. మన లైఫ్ని లీడ్ చేస్తున్నాము అంటే మదర్ ఎర్త్. అందుకనే మదర్ ఎర్త్ అంటారు కదా. అప్పుడు అందుకనే ఆ మదర్ ఎర్త్లకు ఉన్నటువంటి అక్కడ ఈ యూనివర్స్, ఇక్కడ ఉన్న యూనివర్స్కి ఉన్నటువంటి కొన్ని బేసిక్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఉంటే వాటిని అర్థం చేసుకుని వాటి అనుగుణంగా బతికితే కొంచెం బాగుంటుంది. లేకపోతే వ్యతిరేకంగా వెళితే దెబ్బతింటాం. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనం గెస్ట్లా వచ్చాం ఇక్కడికి భూమి మీదకి, వెళ్ళిపోతాం మళ్ళీ, కొన్నాళ్ళకి వెళ్ళిపోతాం. నేను ఫిలాసఫీ మాట్లాడటం లేదు, రియాలిటీ మాట్లాడుతున్నాను. ఇన్ బిట్వీన్ పుట్టడం మన చేతిలో లేదు కదా. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, బాగా రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా లేకపోతే ఎట్లా, మన కంట్రోల్ లేదు కదా. చచ్చిపోవటం కూడా మన చేతిలో లేదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. సడన్గా వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ఒకసారి తెలుస్తుంది మనం పోతాం తొందరలో అని, చాలా సందర్భాల్లో తెలియదు, వెళ్ళిపోతాం ఫైనల్గా. ఇన్ బిట్వీన్ అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ బిట్వీన్ అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదేంటండి ఇన్ని బాధలు, నేను ఇంత ఇంత కష్టపడతాను, నాకు అది లేదు, ఇది లేదు, నాకు ప్రమోషన్ రాలేదని, లేకపోతే నా వ్యాపారం సరిగా సాగటం లేదని, లేకపోతే నాకు ఉద్యోగం రావట్లేదని, ఉద్యోగం చిన్న ఉద్యోగాలే కానీ మంచి ఉద్యోగం రాలేదని, లేకపోతే నేను బాగా చదువుకోలేక చదువు అబ్బకపోవటం వల్ల ఇలా ఈ పని ఆ పని చేసి బతుకుతున్నానని, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కదా. అట్లా ఆలోచించకూడదు. ఎందుకంటే అఫ్కోర్స్ మనం పుట్టుతూనే మన లైఫ్ కొంత, చాలా వరకు కొంత బ్రాడ్గా డిసైడ్ అయిపోయి ఉంటుంది. బ్రాడ్గానే, విత్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, అది గుర్తుపెట్టుకోండి. అయితే వచ్చిన తర్వాత, ఈ భూమి మీద పుట్టిన తర్వాత మన ఆలోచన విధానము, మన మనం చేసే పని, తర్వాత ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, మన ప్రపంచానికి మనం ఇచ్చే కాంట్రిబ్యూషను, వాట్ వీ కాంట్రిబ్యూట్ టు దిస్ వరల్డ్, హౌ వీ లివ్, అవి డిసైడ్ చేస్తాయి రానున్న లైఫ్ని. ఎందుకు డిసైడ్ చేస్తాయంటే మనం నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నాం అనుకోండి, నలుగురికి ఉపయోగపడ్డాం అనుకోండి, పడుతున్నాం అనుకోండి, మన పని మనం నలుగురికి ఉపయోగపడటం అంటే ఏం లేదండి, వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. మన పనిని మనం పద్ధతిగా, సిన్సియర్గా చేస్తే అది అది ఉపయోగపడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఎన్ ఎంప్లాయీ, చక్కగా సిన్సియర్గా మీ ఉద్యోగాన్ని సిన్సియర్గా చేయండి. అది మీ ఎంప్లాయర్కి ఉపయోగపడుతుంది, ప్రపంచానికి, పబ్లిక్కి ఉపయోగపడుతుంది కదా. అలాగే రైతు అనుకోండి, సిన్సియర్గా పండించండి, సిన్సియర్గా చేయండి మీ పని, బాగా పండించండి, మీకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది.
అలాగే మీరు ఏ పని చేసినా వ్యాపారం చేస్తున్నారనుకోండి, మీరు సిన్సియర్‌గా సీరియస్‌గా చేయండి. డెడికేషన్ తోటి డిసిప్లిన్డ్‌గా కస్టమర్స్‌కి కస్టమర్‌కి బెటర్ సర్వీస్ ఇస్తారు. యూ విల్ గెట్ మోర్ కస్టమర్స్ అండ్ మోర్ మనీ. ఆ! సో, హౌ యూ ట్రీట్ యువర్ కస్టమర్? యూ ఆర్ సర్వింగ్. మీకు లాభాలు తీసుకోకుండా అసలకి అమ్మేయమని కాదు. లాభాలు వేసుకోండి. లాభాలు వేసుకున్నా కొంచెం పద్ధతిగా వేసుకోండి. ఇప్పుడు చీటింగ్ టైప్ చేయకండి. చీటింగ్ బిజినెస్ చేయకండి. చాలదా? సో, ప్రైమ్ మినిస్టర్ గారున్నారు. ఆయన స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు. స్కావెంజర్ ఉన్నాడు. స్కావెంజర్ తన స్థాయిలో తను పనిచేస్తున్నాడు. ఆ స్కావెంజరు కూడా రిక్షా పుల్లరు, స్కావెంజరు లేకపోతే డైలీ వేజ్ లేబరరు తీసుకున్న వాళ్ళు వాళ్ళ చేసే పని చిన్నది అనిపించొచ్చు. చిన్నది నిజానికి చిన్నది కాదు. వాళ్ళకి ఆ పని దొరికింది. ఆ పనే చేయగలం అని అనుకుంటున్నారు. ఆ పని చేస్తున్నారు. ఆ పని వాళ్ళు సిన్సియర్‌గా చేశారనుకోండి, దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ. అంటే దే ఆర్ వర్కింగ్ ఇన్ ట్యూన్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్. నేచర్ తాలూకు ప్రిన్సిపల్స్‌కి అనుగుణంగా బద్ధంగా పనిచేస్తున్నారని అర్థం. కాబట్టి దే విల్ గెట్ దేర్ ఫ్యూచర్ బెటర్. దే విల్ గెట్ ఎ బెటర్ ఫ్యూచర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, అట్లా ఏంటంటే నేను చెప్పేది ఇన్ బిట్వీన్ పుట్టిన తర్వాత ఆఫ్‌కోర్స్ పుట్టిన తర్వాత కొంత టైం తీసేయాలనుకోండి. ఒక టీనేజ్ వరకు తీసేయాలి. ఎందుకంటే మనం వి ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఆహ్, మే మేక్ ఎ లైవ్లీహుడ్ గదా! అక్కడి నుంచి మనకి ఊహొచ్చిన దగ్గర నుంచి అంటే టీనేజ్ అనుకుందాం పోనీ. అక్కడి నుంచి ఆగే అంటే భావి జీవితం అనేది మనం చేసే మన యాక్టివిటీ, మన ఆలోచన విధానం, మనం ఈ ప్రపంచానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నామా? నలుగురికి ఏమైనా హెల్ప్ చేసే ఉపయోగపడే పని చేస్తున్నామా? లేదా ఇంకా మంచి పనులు చేస్తున్నామా? పుణ్యం చేస్తున్నామా? పాపం చేస్తున్నామా? ఇవన్నీ ఉంటాయి గదా! అవి డిసైడ్ చేస్తాయి. అంతా కాకపోయినా చ చ కొంతవరకు చేస్తాయి. సో, ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బీయింగ్‌కి అన్‌లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. అందుకని నథింగ్ కెన్ బి ట్రీటెడ్ యాస్ ప్రీఫిక్స్‌డ్. ఇది ప్రీఫిక్స్‌డ్ నేను నా బ్రతుకిదే. ఇది నా డెస్టినీ. నేను ఇలాగే ఉండాలి, ఉంటాను. నాకు అంతకన్నా ఛాన్స్ లేదు అని అట్లా ఆలోచించకూడదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక థింకింగ్ ఫ్యాకల్టీ ఇచ్చాడు. బ్రెయిన్ ఇచ్చాడు. ఇది సూపర్ కంప్యూటర్ యాక్చువల్‌గా. సూపర్ కంప్యూటరు ఇందులో దీన్ని మామూలుగా ఈ థింకింగ్ ఫ్యాకల్టీని మామూలుగా జనరల్ భాషలో చెప్పటం ఏంటంటే మనసు, హృదయం ఇట్లాంటి ఆత్మ ఇట్లాంటి పదాలు వాడతారు గదా! సో, ఓకే. మనసు అనుకుందాం పోనీ అట్‌లీస్ట్. ఈ మనసుకి అన్‌లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. మరి నేను చెప్తే ఈ విషయం ఆహ్, చాలామంది ఒప్పుకోకపోవచ్చు. కానీ ఉన్నాయి. అంటే అన్‌లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్‌ని ఉపయోగించి ఆ పవర్స్‌ని ఉపయోగించి హార్నెస్ చేసి మన జీవితాన్ని మనకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. చాలా చ చా అట్లా చేయటానికి ఛాన్సెస్ ఎక్కువ. కాకపోవటానికి ఛాన్సెస్ తక్కువ. అందుకని నేనేం చెప్తున్నానంటే, వి హావ్ ఎ రైట్. ఈ మదర్ ఎర్త్ మీద ఇక్కడ భూమి మీద పుట్టినందువల్ల వెళ్ళిపోయేలోగా మనం మనకి ఇలా ఉంటే, అలా ఉంటే బావుంటుందనేది మనకి ఎలా ఏం పనికి సూట్ అవుతాము, ఏం పని కావాలనేది ఇక్కడ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ కర్మ. పాస్ట్ కర్మని బేస్ చేసుకొని ప్రెజెంట్ కర్మలో మనం ఆ ఫీల్డ్‌లోకెళ్తాము. ఆ పర్టిక్యులర్ యాక్టివిటీకి అట్రాక్ట్ అవుతాము, చేస్తాము. నెవర్‌దిలెస్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే, ఇక్కడ మనం డిసైడ్ కూడా చేసుకోవచ్చు చాలా వరకు. చాలా వరకు. సో, నిజానికి మనకి నచ్చిందే మనకు కావాల్సిందే వస్తుంది జనరల్‌గా. మనకు సూట్ అయిందే. ఒక్కోసారి రాదు. మనం ఏదో అవ్వాలనుకుంటే ఏదో అవుతాం. ఇట్స్ ఓకే. అంతా మన మంచికే అని అర్థం చేసుకోవాలి. అదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. రెండోదేంటంటే మనకి నా జీవితం ఇలా ఉండాలి, ఇలా ఉంటే బావుంటుందని ఆహ్, ఆలోచించుకోవటం, ప్లాన్ చేసుకోవటం అనేది మన జన్మ హక్కు. మనం పుట్టాము గాబట్టి మనకు ఆ హక్కుంది. టెంపరరీ డ్రామా గదా! లైఫ్ అనేది. బతికిన 4 కాలాల పాటు ఆనందంగా, సంతోషంగా బతకాలి. ఎందుకంటే మైండ్ ఇచ్చాడు గదా! ఆనందం, సంతోషం అంటే ఏంటనేది
జంతువులకి, పక్షులకి, కొండలకి, కోనలకి ఏమి అవగాహన ఉండదు. పురుగు, పుట్రకి అవగాహన ఉండదు. కానీ హ్యూమన్ బీయింగ్‌కి ఉంటుంది గదా! దేవుడు ఒక మైండ్ అనేది ఒకటిచ్చాడు గదా! మనసు అనేది ఒకటిచ్చాడు గదా! కాబట్టి బికాస్ ఆఫ్ దట్ థింకింగ్ ఫ్యాకల్టీ, ఆ థింకింగ్ ఫ్యాకల్టీని ఉపయోగించి మనకు కావాల్సిన విధంగా లైఫ్‌ని మనం ప్లాన్ చేసుకొని, లైఫ్‌ని మలుచుకొని బ్రతకొచ్చు. అలా బ్రతకటం వల్ల ఏంటంటే, అది చాలా ఉపయోగం. అంటే మన ఏముంది, కోరికలు ఏవో కోరికలుండియే గదా పుడతాము. ఆ కోరికలు తీర్చుకున్నట్లు ఉంటది. తర్వాత లైఫ్ అహెడ్ కూడా కొంచెం ఇంకో ఇంప్రూవ్డ్‌గా బాగుండే అవకాశం ఉంది. మళ్ళీ జన్మలెత్తితే. హ్మ్. సో, అందువల్ల పాయింట్ ఏంటంటే, అలా ముందుగా మనకు ఎలా కావాలనేది ఆలోచించుకోవచ్చా లేదా? ప్లాన్ జేసుకోవచ్చా లేదా? ఆశపడొచ్చా లేదా? ఇలా ఉంటే బావుంటుందని ఆశించొచ్చా లేదా? కనీసం ఆశించటంలో తప్పులేదు గదా! ఆశించటంలో తప్పులేదు. కానీ ఆశించటమే కాదు, సీరియస్‌గా అనుకోవాలని చెప్తాను నేను. సంకల్పం, సంకల్పం పెట్టుకోమని జెప్తాను నేనైతే. మీ సంకల్పాలు ఏంటి అంటే, నా సంకల్పం ఇది. నేనిలా ఉంటాను. నేనిలా ఉండాలి. ఇలా ఉంటే బావుంటది నాకు. నాకు ఎలా ఉంటే బావుంటుందనేది నాకు ఒక అభిరుచి ఉంటుంది. తవ్వి తీసుకోండి. నాకేం కావాలి? నేనెలా ఉంటే బావుంటుంది లైఫు అని ఆలోచించుకోండి. వాట్ ఈస్ రాంగ్? నాకు రిటైర్డ్ లైఫ్ ఎలా ఉంటే బావుంటుంది అనేది ఆలోచించుకోండి. ఆల్రెడీ అలా ఆలోచించకపోతే, కొంతమంది ఆలోచించరులెండి. అందుకని చెప్తున్నాను. ఆలోచించుకోండి. ఆ ఆలోచనలోనే, ఆ ఆలోచనతోటి అక్కడ ఆ ఆలోచన దగ్గర ఉండండి. యూ లివ్ విత్ దట్ అండ్ యూ విల్ హావ్ ఇట్. యూ విల్ గెట్ ఇట్. ఎందుకని? బికాజ్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్యాడ్ కర్మ పుల్లింగ్ యూ బ్యాక్, మన కర్మ మనల్ని వెనక్కి లాగుతా ఉంటది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు చూసారా? మనం ఇప్పుడు ఏదో చేయాలనుకుంటాం. ఏదో సాధించాలనుకుంటాం. అది సాధించలేకపోతాం. ఫెయిల్ అవుతాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గాని ఫెయిల్ అవుతాం. సో, దాని అర్థం ఏంటి? ఫెయిల్ అవుతున్నామే, ఎందుకు ఆలోచించడం? లీవ్ ఇట్. అనుకుంటే అనుకుంటే అవ్వట్లేదు. కొంతమంది ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటారంటే, నేను అనుకుంటే అవ్వట్లేదు, అందుకని నేను అనుకోను. అదేంటది? అదో రకమైన చాదస్తం. అది బ్యాడ్ బిలీఫ్ సిస్టమ్. అదేం కాదు. ఆ! అవని చూద్దాం. కొంతమంది ఎలా ఉంటారంటే, అది అవని, ఇదంతా అంతా అవుతియా? ఎందుకు అనుకోవటం? అవని చూద్దాం. చూసారా? అవ్వనివ్వు చూద్దాము అనే ఆలోచన ధోరణిలో ఉంటారు కొంతమంది. మీరు గమనించారా? అవనియ్యి చూద్దామంటే అర్థం ఏంటి? అదవుతుందన్న నమ్మకం మనకు లేదనమాట. వి హావ్ డౌట్. సో, డౌట్స్ ఉన్న చోట అది అవ్వటానికి చాలా కష్టం. అవ్వకపోవచ్చు. అవ్వటానికి ఛాన్సెస్ తక్కువ. అవ్వదనేం లేదు. లక్ ఉండొచ్చు గదా! పూర్వజన్మ సుకృతం. అది తీసుకెళ్తుంది. అది చేసి పెట్టేస్తుంది. అయిపోతుంది. అది లేదనుకోండి, లక్ లేదనుకోండి, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసెస్‌లో మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా, ఎంత ఇచ్చేసినా అవ్వకపోవచ్చు. అంటే ఏంటంటే, వి ఆర్ మెంట్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఓకేనా? నేనిలా అనుకున్నాను అవ్వలేదా? ఓకే. సో, దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. ఇలా కాదనమాట. ఇలా కాదు. మై డెస్టినీ వాస్ డిఫరెంట్. మై డెస్టినీ ఈస్ డిఫరెంట్ అనమాట. అందుకనే అది నేను అనుకున్నానది అవ్వలేదు అని. చూసారా? కాబట్టి మనం అనుకున్నది అవ్వకపోతే కూడా దాన్ని లైట్‌గానే తీసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ. ఆహ్, టేక్ ఇట్ ఈజీ అంటారు గదా! ఆ టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ. అది డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్ ఉంటుందో, అలా డెవలప్ చేసుకోగలుగుతామో అప్పుడు ఏంటంటే, దుఃఖం మనల్ని వెంటాడదు. సో, టు ది పాయింట్ ప్రిసైజ్‌గా చెప్పాలంటే, మన లైఫ్ ఎలా ఉండాలనేది కోరుకునే హక్కు మనకుంది. తీరిగ్గా, సీరియస్‌గా, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి.
నా లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది? చూడండి మిగతా మీకు మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు చూడండి. వాడు చూడు ఎలా బతుకుతున్నాడు, వీడు చూడు ఎలా బతుకుతున్నాడు, వాడు చూడు ఎలా బతుకుతున్నాడు. నాకు పెద్ద స్కూల్స్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లలకి ఆహ్, గురుకులం టైప్‌లో స్కూల్స్ నడపాలని ఉండేది. స్కూల్స్ నడపాలి గురుకులం లెవెల్‌లో. గురుకులం లెవెల్‌లో అంటే ఎట్లా అంటే అందులో యోగా ఉండాలి ఖచ్చితంగా. యోగా ఉండాలి. వర్కింగ్ ఉండాలి. వర్కింగ్ అంటే ఏం లేదు. ఆహ్, ప మొక్కలు పెంచటం, కూరగాయలవి అంటే వ్యవసాయం చేయటం. అంటే వ్యవసాయం అంటే దున్నటం అని గాదు. దున్నించడం అని గాదు. చిన్న చిన్న మొక్కలు పెంచటం, కూరగాయలవి పండించడం, చెట్లు, చేమ అంటే ఈ ఈ రకమైనటువంటి ఆ యాక్టివిటీ వ్యవసాయానికి సంబంధించిన యాక్టివిటీ ఉండాలి. అది ఉండాలి. నెక్స్టు వాళ్ళకి స్విమ్మింగ్ రావాలి. ఇంకా చెప్పాలంటే నేను కరాటే టైపు యోగా ఉండాలి. కరాటే టైప్ గూడా ఉంటే బావుంటదని. అంటే ఇట్లాంటి ఈ రకమైనటువంటివి ఇవన్నీ స్కిల్స్, ఇవి స్కిల్సే ఒక రకంగా. స్విమ్మింగ్ ఈజ్ ఎ స్కిల్. అగ్రికల్చర్ అంటే బ మొక్కలు పెంచటం అవి అట్లాంటివన్నీ ఆ టైపు వ్యవసాయం. నేను చదువుకున్న స్కూల్‌లో చిన్నప్పుడు ఈ ఒక పీరియడ్ ఉండేది దీనికి. మొక్కలు గిక్కలన్నీ పెంచడం వాటి గురించి చెప్పేవాళ్ళు. అది చేయించేవాళ్ళు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. అది నాకు అట్లా అట్లా అనిపిచ్చేది. కోరికుంది, ఉండేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము పోయింది. అది నా వల్ల కాలేదు. కాదు అని నాకు అర్థమైపోయింది. స్ట్రగులు. అంటే మిడిల్ ఏజ్ అంతా స్ట్రగులే. చాలా హార్డ్ వర్క్ చేయాల్సొచ్చింది. స్ట్రగులు. అంటే హార్డ్ వర్క్. స్ట్రగుల్ అంటే ఏం లేదు. ఫైనాన్షియల్‌గా కొంచెం స్టెబిలైజ్ కావటానికి, స్ట్రాంగ్ అవ్వటానికి ఎక్కువ కష్టపడాల్సొచ్చింది. దాంతోటి తర్వాత అది వీగిపోయింది. ఇట్స్ ఓకే. కానీ బట్ అట్ ది సేమ్ టైమ్ ప్రశాంతంగా ఉండాలి. మనకి ఆహ్, నాకు ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ బాగా నచ్చుతుంది. అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటాం గదా! ప్రకృతితో ఉంటాం. ప్రకృతి దగ్గరగా ఉంటాం. చిన్నప్పటి నుంచి చెట్లు, చేమలు, మొక్క, మోడు పెంచటం. నేను పల్లెటూరులో వాతావరణంలో పెరిగాను చాలా వరకు, చాలా కాలం. చిన్నప్పుడు చెట్లు, చేమలు, పుట్టలు, చెట్లు, పుట్టలు మేమంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. అది ఒక రకమైన అసోసియేషన్ నేచర్ తోటి. అట్లా అలవాటైపోయి నేను అనుకున్నాను నాకు స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండేటటువంటి ఇది ఉంటే బావుంటది. తర్వాత ఫార్మ్ హౌస్ లాంటిది ఉంటే చెట్లు, మొక్క, మోడు పెంచొచ్చు. అట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ అని అట్లా ఎట్లాంటి టేస్ట్‌లు డెవలప్ అయినియి. డెవలప్ అయినియి. సో, మరి ఫైనల్‌గా వాట్ హ్యాపెండ్? ఐ వాస్ ఏబుల్ టు డూ ఇట్. నాకు నాకు ఎలా వచ్చింది? వచ్చింది. దట్ వాస్ మై డ్రీమ్. ఐ గాట్ ఎ ఫార్మ్ హౌస్. నేను వెళ్తూ ఉంటాను. ఐ రియల్లీ ఎంజాయ్ మై లైఫ్ ఇన్ ఫార్మ్ హౌస్. బికాజ్ అది నాకు ఉంది. కోరికుంది. అది అయ్యింది. ఆ కోరిక ఉండటమే కాదు, ఆ కోరికని తీర్చుకోవటం కోసం నేను ఆలోచించాను గూడా. కొంచెం ఆలోచించాను. పాజిటివ్‌గా ఆలోచించాను. అంతేకాదు ఖచ్చితంగా అవుతుంది, సాధించగలను అనే నమ్మకం ఉంది. అట్‌లీస్ట్ అపనమ్మకం లేదు. డౌట్ మాత్రం లేదు. అందుకని అయిందది. అందువల్లేంటంటే ఐ హావ్ నో రిగ్రెట్. ఎందుకు రిగ్రెట్ లేదు? పెద్ద స్కూల్లు నడపాలి. గురుకులం టైపు స్కూల్ నడపాలి. తర్వాత మంచి మర్యాద, మన్నన అంటే గురువు గారికి నమస్కారం పెట్టడం, దండం పెట్టుకోవటం. నమస్కారం పెట్టటం అంటే రెస్పెక్ట్. గురువుల్ని రెస్పెక్ట్ చేయటం, గురువుల్ని అట్లా ఆ రకమైన కల్చరు పిల్లల్లో కల్టివేట్ చేయాలని. హంబుల్‌నెస్సు తర్వాత
మర్యాద మనన ఉంటాయి కదా, ఇవన్నీ ఎటిక్వేట్స్ అన్నీ కొంచెం నేర్పించాలి. అవన్నీ వస్తాయి స్కూల్లో అట్లాంటి. అది బోర్డింగ్ స్కూల్ అంటే విత్ హాస్టల్ ఫెసిలిటీ. ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళి వచ్చే కాదు, డే స్కాలర్ టైప్ కాదు. అంటే నేనే హాస్టల్ ప్రొవైడ్ చేసేసి పిల్లల్ని హాస్టల్లో పెట్టి వాళ్ళకి మొత్తం రోజంతా ఇట్లా ఆ రకమైన అని అనిపించింది. బట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. నో రిగ్రెట్. ఎందుకంటే ఇంకా వచ్చే జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా అది అవుతుంది, తీరుతుంది, చేస్తాను. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. చైల్డ్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ప్రతి మనిషి జీవితంలో. ఎందుకంటే అది ఇంప్రెషనబుల్ ఏజ్. ఆ ఇంప్రెషనబుల్ ఏజ్లో వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు అర్థం చేసుకున్నది ఆ, భావి జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి విద్యా సంస్థలు దోహదం చేస్తాయి, చెయ్యాలి యాక్చువల్గా. అలాంటి ఎడ్యుకేషను అలాంటి ఎడ్యుకేషన్ లేదు, మిస్సింగ్. దట్ ఈజ్ మిస్సింగ్. పుస్తకాలు బట్టి వేయించడం, అది అప్పచెప్పించుకోవటం, రాయించటం, పరీక్షలు పెట్టడం, ఆ, తప్ప అంటే నాలెడ్జ్. కానీ అది ఎట్లా చెప్పాలంటే నాలెడ్జ్ ఇస్తున్నాము కానీ లైఫ్లో లైఫ్ ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి మనిషి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, హౌ టు లివ్ ఏ డిసిప్లిన్ లైఫ్ అనేది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు, అంతగా నేర్పించటం లేదు. అది నేను ఫీల్ అయ్యాను. కానీ లేదు, భగవంతుడు ఇంతే ఇంతే కల్పించాడు, అవకాశం కల్పించాడు. ఇప్పటికి ఇప్పటికి ఇదే సాధ్యం. నెక్స్ట్ చూస్తాను అవకాశం ఉంటే. సో అంటే నేను చేయవలసిన పనులు వేరుగా ఉన్నాయి, నువ్వు చేయవలసిన పనులు వేరుగా ఉన్నాయి నాయన. అన్ఫినిష్డ్ జాబు అది చెయ్యి, ఇప్పుడు ఈసారి అవదులే, ఇప్పుడు అవదు అని చెప్పి డైవర్ట్ చేసేసాడు భగవంతుడు. చేస్తున్నాను, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ ఎ రైట్ టు డిసైడ్ ద లైఫ్ దట్ వీ వాంట్ టు లివ్, అండ్ naturally we should plan for it. At least we should think of it, and we should vividly visualize it. అంటే చాలా మందికి నమ్మకం కలగదు, అట్లా మంత్రాలకు చింతకాలు రాలుతాయా, విజువలైజ్ చేస్తే అవుతుందా అంటే. బట్ ఆమె లివింగ్ ఎగ్జాంపుల్. అవుతాయి, అవుతున్నాయి. నేను చాలా మందిని చూశాను. అవుతున్నాయి, మీకు అవుతాయి. కోరుకోండి. ఇప్పుడు ఆ, కోరుకుంటే తప్పేంటి? అయితే అవుద్ది, లేకపోతే లేదు, ఓకే. అవ్వదు అనే ఎగ్జంప్షన్ తీసుకుని కోరుకోకుండా ఉండటం ఎందుకు? అవుతుందని అయితే మంచిదే కదా, మీకు మంచే కదా జరుగుతుంది. మీకు నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఇలా బతకాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇది ఉంటుంది, అది ఉంటుంది, అది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పి అని ఆలోచిస్తున్నారు అనుకోండి. ఆలోచిస్తున్నారు, అందులో డబ్బులేం ఖర్చు అవ్వవు కదా. ఆలోచించేటప్పుడు కొంచెం క్లారిటీ తోటి క్రిస్టల్ క్లియర్గా ఉంటే అది ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ ఆల్ పవర్ఫుల్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ప్రాపర్గా విత్ క్లారిటీ ఇవ్వాలి. చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అవర్ సర్వెంట్. ఒబీడియంట్ సర్వెంట్గా యాక్ట్ చేయగలదు. దాన్ని హార్నెస్ చేయటం తెలియాలి. సో అందుకని ఏంటంటే కొంచెం క్లారిటీ తోటి, వివిడ్గా, క్లియర్గా అనుకుంటే తప్పలేదు కదా. సో క్లారిటీ తోటి వివిడ్గా అంటే ఏంటంటే సింపుల్గా ఏం లేదు, చక్కగా ఒక పుస్తకం తీసుకుని, ఒక నోట్బుక్ లాంటివి తీసుకుని అందులో చక్కగా రాసుకోవాలి. నేను ఐ వాంట్ ఐ వాంట్ టు లివ్ దిస్ లైఫ్, ఐ వాంట్ టు హ్యావ్ దిస్, ఐ వాంట్ టు లీడ్ లైక్ దిస్. ఇన్ మై లైఫ్ దే ఆర్ it will be like this, it will be like that.
చూసారా? అంటే మీకు ఎంత క్లారిటీ ఉంటే అంత బెటర్గా మీకు మేనిఫెస్ట్ అవుతుంది. అందుకనే డ్రీమ్ బుక్ అంటారు. డ్రీమ్ బుక్ అంటే ఏంటి? మామూలుగా నేనైతే ప్రతి సంవత్సరం ఫస్ట్ వీక్ జాన్యువరి ఫస్ట్ రోజునే కానక్కర్లేదు. ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరి ఈ సంవత్సరం నా సంకల్పాలు అని హెడ్డింగ్ పెట్టి చక్కగా రాసేసుకుంటా. ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్. ఇక కొన్నిటికైతే నార్మల్గా డేట్ కూడా ఇచ్చేస్తా. ఇగో ఈ టయానికి నాకు ఇది అవుతుంది, నాకు ఇది జరుగుతుంది, నాకు ఇది కావాలి. ఈ టయానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టయానికి నాకు ఇది అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ డిస్ప్యూట్ ఉందనుకోండి, నాకు ఉన్నటువంటి లీగల్ డిస్ప్యూట్ సాల్వ్ అయిపోవాలి, కోర్టు కేసు అయిపోవాలి. ఏ అంటే ఈ సంవత్సరంలో సాధించాల్సినవి, ఈ సంవత్సరంలో నాకు ఇది అయిపోవాలి. ఈ సంవత్సరంలో నేను ఇల్లు కట్టాలి అనుకున్నాను అనుకోండి, ఇగో ఈ సంవత్సరంలో ఇల్లు కట్టాలి. లేకపోతే ఈ సంవత్సరంలో నేను ఇంత సంపాదించాలి, ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలి. అట్లా రాసేసుకోవటం ఇయర్లీ ప్లానింగ్ లాగా. ఇది ప్లానింగ్ కాదు యాక్చువల్గా, సంకల్పమే. నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇది కావాలి. మనకు కావాల్సింది కోరుకుంటున్నాం అంతే. ప్రతి సంవత్సరం రాస్తాను నేను. ఎప్పుడన్నా కొంచెం అసలు కొద్దిగా సీరియస్గా అంటే ఇప్పుడు ఈ మధ్యన తగ్గించాలని లేదు పెద్దగా. ఈ మధ్యన సీరియస్గా లేదు, ఎందుకంటే అవుతున్నాయి కదా. భగవంతుడు ఏంటంటే కావాల్సినవి ఇచ్చేస్తున్నాడు. భగవంతుడు ఇచ్చేస్తున్నాడు అంటే ఆ మేనిఫెస్టేషను ప్రాసెస్ అర్థమైంది. తర్వాత న్యాచురల్గానే మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాను. ఒకప్పుడు ఏంటంటే చాలా ఎఫర్ట్ పెట్టవలసి వచ్చేది, పెట్టినా డిలే అయ్యేది. సో అట్లా అన్నమాట. సో మనకు కావాల్సింది మనం కోరుకుంటాం, కోరుకుంటే తప్పులేదు. మామూలుగా నేనైతే ఒకసారి రాస్తూ ఉంటాను, రాసుకునేవాడిని. ఇప్పుడు తక్కువలేండి, కానీ నేను అయితే ఒక స్టేజ్లో కొంచెం స్ట్రగుల్ ఉన్న టైంలో అయితే నాకు కావాల్సినవి నేను రోజు రాసుకునేవాడిని. ఒక పేజ్ రాసేవాడిని. ఇట్లా చూపిస్తాను మీకు. చూడండి, యూఆర్ ఏబుల్ టు సీ దిస్ పేజీ. చూడండి, ఒక పేజీ చూడండి, ఇలా రాసుకుంటాను నేను. అయితే రోజు రాయటం లేదు యాక్చువల్గా. సండే సాటర్డే టైము ఉంటుంది కదా, ఆ టైంలో రాస్తాను. ఇప్పుడు అనుకోని ఒకేసారి రాసుకుని పడేయటం ఒక పద్ధతి. నాకు ఏమేం కావాలని రాసుకుని పడేయటం ఒక పద్ధతి. అది రిపీటెడ్గా రాసుకుంటూ పోవటం ఒక పద్ధతి. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ డెవలప్ మై ఫామ్ హౌస్, లేకపోతే నేను నేను ఒక ఇది కడతాను, లేకపోతే నేను నాకు నాకు నేను ఇవి పండిస్తాను, లేకపోతే ఇంకోటి ఊరికే మనకి ఏది కావాలంటే అది. లేకపోతే ఐ గెట్ ఎ జాబ్, లేకపోతే ఐ గెట్ దిస్ థింగ్, ఐ గెట్ అడ్మిషన్ ఇన్ కాలేజీ, లేదా ఐ గెట్ అడ్మిషన్ ఇన్ మెడికల్ కాలేజీ చెప్తున్నాను. ఐ గెట్ ఎ జాబ్, లేకపోతే ఐ గెట్ మై సన్ మ్యారీడ్, లేకపోతే అట్లా అన్నమాట. మనకు కావాల్సినవి అట్లా కోరుకోవటం. సో అట్లా రాసుకుంటుంటే ఏంటంటే పెద్దదాకా మనం ఒక రిమైండర్ ఇస్తున్నాం అనమాట. ఏది సబ్ కాన్షియస్ మైండ్కి రిమైండర్ ఇస్తున్నాం. రాస్తూ రాస్తూ ఉన్నాం, అదే రాసింది చదువుతూ కళ్ళు కళ్ళు చూస్తున్నాయి, చేత్తో రాస్తున్నామంటే మైండ్ దాని మీద పనిచేస్తున్నది. ఇవేంటంటే ఇది కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పులేదు రాసుకోవటంలో. సో రాసుకోవటం అంటే ఏంటంటే దట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. నాకు ఇది కావాలని కోరుకున్నాం. అది అవ్వకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు కదా. ఇప్పుడు మనం ఏంటి, మనం కోరుకుంటే తప్పలేదు కదా. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అవ్వకపోతే ఏమవుద్ది? ఏం నష్టమేం లేదు కదా. అయితే కొండ వచ్చినట్టే కదా. అవ్వకపోతే ఓకే. అట్లా అవ్వకపోతే ఓకే అనే మోడ్లో బతకాలి మనిషి. అవ్వకపోయినా ఓకే అనే మోడ్లో బతకటం అంటే ఏంటంటే టేక్ ఇట్ ఈజీ. అయితే ఓకే, అవ్వకపోతే ఓకే. నాకు యోగా, నేను చెప్పాను కదా, స్కూలు అనేది నాది చాలా బలీయమైన కోరిక.
కానీ తీరలేదు. ఈ జన్మలో అవ్వలేదు. ఇంకా అవ్వదు. ఇప్పుడు ఇంక అవ్వదులేండి. ఇప్పుడు నేనేమి ఎక్స్పెరిమెంట్ చేయలేను. ఇప్పుడు ఎనర్జీ అది ఎనర్జీ పెట్టలేను ఇప్పుడు దాని మీద. పెట్టినా కూడా అంత బాగా సక్సెస్‌ఫుల్‌గా అవ్వదని నేను అనుకుంటున్నాను. మన మనకున్నటువంటి లిమిటేషన్స్ మనం గుర్తించాలి. వయసులో ఉన్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కష్టం. ఇంపాసిబుల్ ఏం కాదు. ఇంక నా చేతిలో వేరే పనుంది. భగవంతుడు వేరే పని ఇచ్చాడు గదా! స్టాక్ మార్కెటు. స్టాక్ మార్కెట్ ఇచ్చాడు కాబట్టి, బాబు నువ్వు అది కాదురా నువ్వు లైట్ లైట్ జాబు చాలా లైట్‌గా ఉండేది. ఇది తీసుకో. అది అంత అంత హార్డ్ జాబు నువ్వు చేయలేవు. నీకు కాదు ఇప్పుడు కాదులే అని వదిలేసాడనమాట. సో, అవ్వలేదు. అవ్వనప్పుడు అవ్వలేదు. అలా అయితే బావుండేది అని అనుకున్న ఆలోచించడం తప్పు. అవసరం లేదు. ఓకే. టేక్ ఇట్ ఈజీ. హ్మ్. రెండోదేంటంటే, మనకు కావాల్సింది కోరుకోవటం తప్పులేదు. కోరుకున్నది ఒక క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. చక్కగా ఎక్కడైనా రాసుకుంటే చక్కగా డ్రీమ్ బుక్‌లో రాసుకుని ఎనీ టైమ్ రాసుకోవచ్చు. జాన్యువరి ఫస్ట్ వీక్ రాసుకోవాలని ఏం లేదు. ఊరికే జాన్యువరి ఫస్ట్ గదా! కొత్త సంవత్సరం వచ్చింది గదా! కొత్త సంవత్సరం సంకల్పాలు. అదే అంతే తప్ప. సో, లాంగ్ టర్మ్ గోల్స్ రాసుకోవచ్చు. షార్ట్ టర్మ్ గోల్స్ రాసుకోవచ్చు. రాసుకుని అండ్ వదిలేయటమే. మన పని మనం చేసుకొని పోవటమే. అండ్ బ్రూడ్ ఓవర్ ఇట్. బ్రూడింగ్ ఓవర్ అంటే ఎట్లా అంటే, నాకు ఇలా ఉంటే బావుంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, అది కూడా ఫ్రెష్‌గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, యాజిటేటింగ్ మైండ్ గాదు. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అలాగా ఒక్కోసారి అలా కూర్చొని ఆలోచిస్తుంటాం గదా! ఆలోచిస్తున్నప్పుడు కొద్ది విజువలైజ్ గూడా చేస్తాం. అది అలా అయితే అలా ఉంటే బావుంటుంది. ఇలా ఉంటే బావుంటుంది. ఎలా ఉంటే బావుంటుంది. ఇలా ఉంటే బావుంటుంది. నాకిది కావాలి, అది కావాలి, అది కావాలి అని. ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే అది మన కాన్షియస్ మైండ్‌ని దాటి లోపలికి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకనే పడుకునే ముందు మంచం ఎక్కిన తర్వాత నిద్రపోయే ముందు ఆహ్, సెల్ఫ్ టాక్ చేయమనంటారు. అనుకుని కావాల్సింది కోరుకుని, అనుకుంటూ నాకు ఇలా ఉంటే బావుంటది, అలా నాకది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. నాకిలా ఉండాలి, అలా ఉండాలి. నాకు ఏది కావాలో అది అనుకుని పడుకోమంటారు. అప్పుడు అది కూడా బావుంటుంది. తర్వాత ఉదయం లేవగానే కోరుకోమంటారు. అప్పుడు కూడా బావుంటుంది. ఎందుకంటే కొంచెం సెమీ కాన్షియస్ మైండు ఆపేస్తుంది. లాజిక్కు అప్లై చేసి అది ఆపేస్తుంది మన కోరికని. నీకా 10,00,00,000 సంపాదించాలా? పని జూసుకో. రూ. 1,00,00,000 సంపాదించలేదు ఇప్పటి వరకు సంపాదించలేవు. 10,00,00,000 ఎలా సంపాదిస్తావు? అంటది ఆ కాన్షియస్ మైండ్. లాజికల్ బ్రెయిను యాక్టివ్‌గా ఉంటది. ఆ లాజికల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మనల్ని ఆపేస్తుంది. ప్రివెంట్ చేస్తుంది. లిమిటేషన్స్ చూపిస్తుంది. ఇప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ లిమిటేషన్స్ చూడదు. సబ్‌కాన్షియస్ మైండ్‌కి వీటితో పని లేదు. నేను 10,00,00,000 సంపాదించాలని కోరుకున్నా, నాకు 10,00,000 కావాలని కోరుకున్నా, రూ. 10 కావాలని కోరుకున్నా, ప్రాసెస్ సేమే. అదే తెచ్చిపెడుతుంది. అదే తెచ్చిపెడుతుంది. అందువల్లేంటంటే, మీకు సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎళ్ళాలది. సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళాలంటే, కాన్షియస్ మైండ్ దాటుకొని ఎళ్ళాలి. అంటే గేట్ కీపర్ ఉంటాడు. గేట్ కీపరు లోపలికెళ్ళనివ్వడు గదా! లోపలికి ఎవరు కావాలండి? ఎక్కడికెళ్ళాలి? ఎవరిని కలవాలి? అంటాడు. ప్రాపర్‌గా మీరు జస్టిఫై చేసుకోలేకపోతే అది లోపలికి పంపడు. వద్దండి కుదరదు పొమ్మంటాడు. కదా! అలానే గేట్ కీపర్ లాగా అడ్డుకుంటుంది కాన్షియస్ మైండ్. అందుకని సబ్‌కాన్షియస్ మైండ్‌కి దొడ్డిదారిన ఎళ్ళటం అంటారే, దొడ్డిదారిన వెళ్ళటం అంటే అంతే. తెల్లవారు లేసిన వెంటనే లేపోతే నిద్రపోయే ముందు అప్పుడు కొద్దిగా డల్‌గా ఉంటుంది కాన్షియస్ మైండ్. అట్లాంటప్పుడు తిన్నగా గేట్ తెరుచుకొని ఉంటదనుకోండి. గేట్ తెరుచుకొని ఉంటది. వాడు ఎక్కడో పక్కన ఉంటాడు. వాడు చూడడు. చొచ్చుకుపోవటమే. అలా బీజం నాటితే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకు కావాల్సింది కోరుకున్నట్టు, అది ఇట్ విల్ వర్క్ అపాన్ ఇట్. అది దాని మీద వర్క్ చేసి దాన్ని మీకు కావాల్సినటువంటివన్నీ ఒక్కోటి సమకూరుస్తాయి.
అంత పవర్ ఉంది. ఇక్కడ పాస్ట్ కర్మ, ఫేటు, తర్వాత బ్యాక్, అవన్నీ తీసి పక్కన పెట్టేయాలి. అన్ని తీసి పక్కన పెట్టేసి, పక్కన పెట్టేస్తేనే అవుతుంది ఇది. అంటే మనం ఇన్స్పైట్ ఆఫ్ బ్యాడ్ కర్మ, ఇన్స్పైట్ ఆఫ్ ది 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 బ్యాడ్ థింగ్స్, స్టిల్ వీ మే గెట్. ఎప్పుడు వీలు పడుతుంది అది? మీరు కోరుకున్నప్పుడు, కోరుకున్నది విజువలైజ్ చేయగలిగితే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని మీరు విజువలైజ్ చేయగలిగితే, ఎంత విజువలైజ్ చేయగలిగితే అంత ఆ, కొంచెం దగ్గరగా తొందరగా అవుతుంది పని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ హౌస్ నేను కరోనా టైంలో అప్పటి వరకు కట్టలేదు. ఉంది ఇక, బౌండరీ వాళ్ళు అవి వేయటమే తప్ప పెద్దగా ఏం కట్టలేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి పడి ఉంది. కానీ కరోనా టైంలో నేను కొంచెం టైం కూడా ఉంది, ఖాళీగా ఉండేవాడిని కదా లాక్డౌన్ టైము. నేను ఆలోచిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇది కట్టాలి, అక్కడ అది కట్టాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఈ షేప్లో ఉంటే బాగుంటుంది. ల్యాండ్స్కేప్ అంటారు దాన్ని. ఈ ల్యాండ్స్కేప్ గురించి ఆలోచిస్తూ, ఇలా ఉంటే ఇలాగే ఉండాలి, ఇలాగ ఉండాలని అనుకునేవాడిని. అనుకుంటూ మా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడిని. యాక్చువల్గా కరోనా అయిన తర్వాత నేను సీరియస్గా సీరియస్గా అది అయింది. సీరియస్‌గానా అనాలో, ఎలా అనాలో, నేను ఎట్లా ఉంటే బావుంటది నాకు అని అనుకున్నానో, అట్లాగే అయింది ఫైనల్‌గా. అట్లాగే చేయగలిగాను. ఎందుకని? బికాజ్ ఐ వాస్ థింకింగ్, నాకు ఇలా ఉంటే ఇలా ఉంటది. ఇక్కడ ఇది కడతాను. ఇక్కడ చెట్లు కడతాను. ఇక్కడ మామూలుగా ఉండటానికి కిచెన్ అది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇక్కడ ఉండాలి. అట్లా ప్రతీది లేఔటు చాలా సీరియస్‌గా ఆలోచించి అలా విజువలైజ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి నేను చక్కగా 1 ఇయర్‌లో, 1 ½ ఇయర్స్‌లో ఒక కొలిక్కొచ్చింది. అంటే కావాల్సిన విధంగా చేసుకోగలిగాను. లైఫ్ అంతే. మీది ఇదే కాదు, ఏదైనా అవుతుంది. ఏదైనా అవ్వలేదు, అవ్వకపోతే పోనివ్వండి. కదా! అవ్వకపోతే పోనివ్వండి. కోరుకోవటం తప్పులేదు గదా! ఆశించడంలో తప్పులేదు గదా! చూడండి, కోరుకోండి, క్లియర్‌గా రాసుకోండి. మీకు టైముంటే రోజు అది రాసుకోండి రోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, ఐ హావ్ ఎ వండర్‌ఫుల్ ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్. ఐ హావ్ ఆర్గానిక్ ఐ హావ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ మై ఫార్మ్ హౌస్. ఆ! ఆహ్, ఐ బ్రింగ్ vegetables and others to my home and use them. ఊరికే చెప్తున్నాను. అలా అనుకుంటున్నాను. తప్పేముంది? బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ వస్తుంది. బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్‌లో చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు, పండించుకుంటారు. మందులు, పెస్టిసైడ్స్ అవేమీ లేకుండా పండించుకుంటారు. కొంతవరకు, అంతా కాకపోయినా కొంతవరకు మీ 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 మీరు అందులోనే అదే తింటారు. ఆ కూరగాయలు తింటారు. ఇంకా నలుగురికి పంచుతారు గూడాను. చూసారా? అది డ్రీము. ఆ డ్రీము ఉండాలి. ఉంటే తప్పులేదు. అది అవుతుందా మరి? ఎందుకని అవ్వదు? చాలా సందర్భాల్లో ఏంటంటే, చాలా సందర్భాల్లో అసలు ముందు అలాంటి డ్రీమ్ ఉండదు. కోరుకోరు. నాకెలా ఉండాలి? ఎలా ఉంటే బావుంటుంది? నాకేం కావాలి? అన్నది వాళ్ళు కోరుకోరు చాలామంది. వాళ్ళలో, కోరుకున్న వాళ్ళల్లో చాలా మందికి అవ్వదు. చాలామంది కోరుకోరు. క్లియర్‌గా వాళ్ళకేం కావాలి? ఎలా ఉంటే బావుంటుందనేది క్లియర్‌గా కోరుకోరు. ఈ జనరేషన్ పర్వాలేదు. ఇప్పుడు కమింగ్ జనరేషన్స్‌కి వస్తున్నాయి. యాంబిషన్స్ ఉంటున్నాయి. అయినప్పటికి కూడా చాలా మందికి ఉండదు. ఆ ఉ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందికి అవ్వదు. కోరుకున్నది జరగదు. ఎందుకని జరగదు? కర్మ, ప్రారబ్ధం, ఇంకోటి అంటారు కదా! అదేం కాదు. మీరు ఏమనుకుంటున్నారు?
అలా కోరుకుంటే, ప్రాపర్‌గా కోరుకుంటే అవుతుందా? మీరేం కోరుకుంటున్నారు? చాలా తక్కువ మంది పెట్టారు. ఓపెన్ అప్ అవ్వండి. ఓపెన్ అప్. ఓపెన్ అప్ అవ్వటం అంటే ఏంటంటే ఓపెన్‌గా అక్కడ మెసేజ్‌లు పెట్టండి. ఆహ్, అదుంది కదా! అందులో పెట్టండి. కొంతమంది రాశారు అలానే. నేను చక్కగా పల్లెటూరు వాతావరణంలో ఉండాలనుకుంటున్నాను. పెద్ద ఏరియాలో అంటే ఎక్కువ స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. సమృద్ధిగా డబ్బులుండాలి. డబ్బులు గడించాలని అనుకుంటున్నాను. ఎవరో రాశారు ఒకరిద్దరు. అంటే ఇప్పుడు నా టైప్ టేస్టే. ఎహే! నా టైప్ టేస్టే అలా అనుకుంటున్నారు. అలా దేర్ ఈస్ నథింగ్ రాంగ్. అలాగా మీరేమనుకుంటున్నారు? ఎవరో మంచి సిటీ లైఫ్ అనుకుంటున్నారు కొంతమంది. తప్పేముంది? ఎవరిష్టం వాళ్ళది. సో, మీరెలా అనుకుంటున్నారు? హౌ యూ సీ యువర్ లైఫ్ అనేది రాయండి. లాస్ట్ వీక్ రాయలేదు. ఇప్పుడు రాయండి. ఓపెన్ అప్ అవ్వండి. ఎందుకు ఓపెన్ అప్ అవ్వండంటే ఓపెన్ అయ్యి చెప్పండి. చెప్పితే స్టార్ట్స్ 100 మైల్స్ జర్నీ స్టార్ట్స్ విత్ 1 స్టెప్ అహెడ్. మీరక్కడ రాస్తున్నారు అంటే సిన్సియర్‌గా మీరు అనుకుంటేనే రాయండి. క్యాజువల్‌గా రాయొద్దు. సిన్సియర్‌గా మీకిది కావాలనుకుంటే రాయండి. ఏమో తథాస్తు దేవతలుంటారండి పైన. మీరు రాసేటప్పుడు ఆలోచించి అనుకుంటూ రాస్తున్నారు గదా! టైప్ చేస్తున్నారు గదా! తథాస్తు దేవతలు తథాస్తు అంటారేమో చూడండి. పంట పడినట్టే గదా! అంటే నేను ఫాంటసీ ఏదో హైపోథెటికల్‌గా మాట్లాడటం లేదు. దేర్ ఈస్ లాజిక్ బిహైండ్ ఇట్. కాపోతే మీకు అలా అనిపించిందేమో. రాయండి. మీ దయచేసి మీ సంకల్పాలు, మీ కోరికలు మీకేం కావాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? రాయండి. ఏ? అయితే నెక్స్ట్ వీడియో ఈరోజు వీడియో కంటే కూడా ఈరోజు వీడియోలో నేను చెప్పింది పెద్దగా ప్రత్యేకించి కంటెంట్ తక్కువే గదా! దీనికి ఎక్స్‌టెన్షన్ నేను చెప్తాను. చాలా మందికి అనుకున్నది జరగదు. అనుకోని వాళ్ళు వదిలేయండి. చాలా మందికి అనుకున్న వాళ్ళకి జరగదు. చాలా మందికి జరగదు. ఎందుకు జరగదు? చాలా మందికి జరగనిది కొద్దిమందికే జరుగుతుంది. అలా కాకుండా చాలా మందికి జరుగుతుంది. కోరుకున్న వాళ్ళలో కొద్ది మందికి మాత్రమే జరగకుండా చాలా మందికి జరుగుతుంది. జరిగేలాగా. ఎలా? దేర్ ఈస్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కోరుకోవటం. ఈ కోరుకోవటం సైంటిఫిక్ మెథడ్ ఉంది. అది చెప్తాను నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వీడియోలో అంతా చెప్పలేను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కోరుకోండి. మీరు కోరుకుంటే మీరు అంటే ఎవరైతే కోరుకుంటారో నాకిలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బావుంటుందని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళల్లో వాళ్ళకి అట్‌లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మన సండే స్పెషల్ చూస్తే చూడని వాళ్ళకి నేనేం చేయగలను? నేను చెప్తాను ఆ సూత్రాలు, ఆ ఫార్ములాలు చెప్తాను. చాలా మందికవుతుంది. చాలా మందికి అయ్యేలాగా నేను ఫార్ములాలు, సూత్రాలు చెప్తాను. సింపుల్. అది పెద్ద అది బ్రహ్మ విద్యేం కాదు. దట్ విల్ డూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇన్ ద మీన్ టైమ్ చాలా మంది చూస్తున్నారు గదా! నలుగురో, ఐదుగురో, 10 మందో మెసేజ్ పెడితే అర్థం ఏంటండి? నేను మీకోసం కష్టపడుతున్నాను గదా! కష్టపడటం అంటే మీకోసం టైమ్ స్పెండ్ చేస్తున్నాను గదా! ఏవండీ? టైమ్ స్పెండ్ చేస్తున్నానా? మరి మీరు కూడా కొంచెం మీకోసం టైమ్ స్పెండ్ చేస్తే తప్పేంటి? నిజానికి నా కోసం స్పెండ్ చేయటం లేదు మీరు. మీకోసం స్పెండ్ చేస్తున్నారు. చేయండి. మీ కోరిక మీరేమనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారో లిస్ట్ పెట్టండి. ఏ దాన్ని సైంటిఫిక్‌గా చేసుకోవటం. సైంటిఫిక్‌గా కోరుకున్నది సాధించుకోవటం ఎలా అనేది ఆ మెథడు, ఆ ఫార్ములా నేను నేర్పిస్తాను. నేను ఫాలో అయ్యాను. చాలా మందిని ఫాలో అయిన వాళ్ళని చూసాను. ఫాలో అయ్యి సాధించిన వాళ్ళని చూసాను నా లైఫ్‌లో. కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. అది మీకు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఎలా వర్కౌట్ అవుతుందనేది దానికి నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే చెప్తాను కంటిన్యూయస్‌గా. థాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వీడియో మీద మీ అభిప్రాయం ఆహ్, చెప్పండి. మీ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీ మీ కామెంట్‌లు నేను చూస్తున్నాను. సండే స్పెషల్ కామెంట్‌లు జనరల్‌గా చూస్తానండి.
ఇట్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, ఫేవరెట్ ఏరియా. కాబట్టి మీరు దయచేసి పార్టిసిపేట్ చేయండి, అక్కడ మెసేజ్లు పెట్టండి, మీకు మీరు ఏమనుకుంటున్నారో రాయండి. అప్పుడు దట్ విల్ ఎంకరేజ్ మీ టు ఎలాబొరేట్ ఫర్దర్ టు హెల్ప్ యూ గెట్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. ఇది రాకెట్ సైన్స్ కాదు, మరొకసారి చెప్తున్నాను, ఇది రాకెట్ సైన్స్ కాదు. మెజారిటీ మనం అనుకున్నవి మెజారిటీ అవుతాయి, అట్లీస్ట్ అన్నీ కాకపోయినా. చూసారా, ఇప్పుడు నాకు చూడండి అవ్వలేదు, అవ్వలేదు కానీ ఎందుకు అవ్వలేదంటే నాకు అర్థమవుతున్నది, ఐఎమ్ మెంట్ ఫర్ సంథింగ్. ఈ జన్మలో, ఈ లైఫ్లో ఐఎమ్ మెంట్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, నాట్ దట్. అది ఈ అది కోరిక ఉండిపోయింది కాబట్టి అది నెక్స్ట్ జన్మకు వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే. సో నేను ఇంతకుముందు కోరుకున్నది ఇప్పుడు అవుతున్నది, ఈ జన్మలో అవుతున్నది. ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఎంగేజ్డ్ అదర్వైజ్. సో అందుకని ఆ స్కూలింగు, ఒక ప్రాజెక్టు నేను పెట్టుకోలేదు. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్. ఆల్ ద బెస్ట్.